ఇలా వరి సన్నవడ్లు పండించే వాళ్ళకు బోనస్ ఇచ్చి రైతాంగానికి అండగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా హరీష్ రావు గారు ఇంకోటి మాట్లాడతారు, అశోక్ నగర్ పోదామా, అశోక్ నగర్ విద్యార్థులు మిమ్మల్ని ఇలా చీదరించుకుంటున్నారు. మీరు అధికారంలో ఉన్న ఎన్నిసార్లు అశోక్ నగర్కి వచ్చారు? మీరు అధికారంలో ఉన్న ఎన్నిసార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు? ఆ రోజు నేను ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని చెప్పి ఎన్నిసార్లు సవాల్ విసిరినా తోకం ముడిచి పారిపోయింది మీరు కాదా? అశోక్ నగర్లో మీ దిష్టి బొమ్మలు, వందల దిష్టి బొమ్మలు కాదు ఈ విద్యార్థులు కాదా? ఎస్, మేము అధికారంలోకి వచ్చినాక 18 నెలల లోపలనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసి చూపించడం, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. ఎప్పుడు ఉద్యోగాలు ఖాళీ అయినా కూడా ఒక క్యాలెండర్ ప్రకారం వాటిని భర్తీ చేస్తామని చెప్పినాం. ఇలా విద్యార్థులను రెచ్చగొట్టడం, నిరుద్యోగులను రెచ్చగొట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారా? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు హరీష్ రావు గారు? ఒకసారి ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది మీకు, ప్రతిపక్ష పాత్ర బాధ్యతే ఉందని ప్రోత్సహించండి. సంవత్సరంన్నరకి అద్భుతాలు జరిగిపోవు కదా. సంవత్సరంన్నర కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. అయినా మీకు కంట్లో నిప్పులు వస్తున్నట్టు ఒక ఫ్రస్ట్రేషన్, రేవంత్ రెడ్డి గారు రాకడం ముందు ముఖ్యమంత్రి అని చెప్పి హరీష్ రావులో ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. నువ్వు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేవు, ఇక నీ పార్టీ జిందగీలో మళ్ళీ గెలిచే అవకాశం లేదు. మరో 10 సంవత్సరాలు కనిష్టంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని రూల్ చేస్తారు. తర్వాత కూడా చేసే అవకాశం ఉంది. మీరు నిజంగా ఆశలు వదిలించుకోండి. ఒక బాధ్యతయుత ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తే అంతో ఇంతో మీరు చేసిన పాపం కొంతైనా పోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసిండు. మీరు రైతుల్ని దగా చేసిరు, మహిళల్ని దగా చేసిరు, విద్యార్థుల్ని దగా చేసిరు, నిరుద్యోగులను ఏడిపించిన చరిత్ర మీకున్నది. కనీసం మీరు బాధ్యతయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కొంతైనా మీ పాపం పోతుందని చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు అద్భుత విజయాలు సాధించబోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 31 జడ్పీలు, 90% పైగా ఎంపీటీసీ జడ్పీటీసీలు ఈ రాష్ట్రంలో గెలిచి మేము చూపిస్తాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఇలా జీవనం సాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. మీ హయాంలో భయంగా ఉంటుండే. ఒక జర్నలిస్టు మాట్లాడాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడాలన్నా కూడా నిజం కనీసం ఒక నార్మల్ కాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఇలా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ స్వేచ్ఛగా ఇలా ప్రజలు జీవనం కొనసాగిస్తుంటే కళ్ళు మండుతున్నాయి. ఇలా కేటీఆర్ గారు జైపూర్లో మీటింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఇలా నిజంగా కొట్లేస్తుంటే దేవుళ్ళ మీద నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసేది కదా, వైట్ ఛాలెంజ్ డ్రగ్స్ ప్రొటెస్ట్ కోసం. మరి ఆ రోజు ఎందుకు రాలేదు? నీకు నువ్వే చెప్పుకుంటావు నేను నాస్తికుని చెప్పి నువ్వు వేసే ఒట్లు వాళ్ళు నమ్ముతారు, నీ దొంగ ఒట్లు కాదని కేటీఆర్ గారిని అడుగుతారు. ఇప్పటికైనా కేటీఆర్ వేసే దొంగ ఓట్లను, హరీష్ రావు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మీ పార్టీ పని అయిపోయింది, మీ పని అయిపోయింది. ఇలా ఇంకోటి చెప్తున్నారు, తెలంగాణతో ఆగమైంది మీ నలుగురు బతుకులు. తెలంగాణ చాలా అద్భుతంగా ఉంది, తెలంగాణ చాలా హ్యాపీగా ఉంది. ఆగమైంది మీ నలుగురు బతుకులు. వాళ్ళ చెల్లో దిక్కైంది, అన్నో దిక్కైండు, బావో దిక్కైండు. ఆ పార్టీ ఏమవుతుందో ఇంకా భవిష్యత్తులో ఒక అగమ్య గోచరంలో వాళ్ళకు పాల్గొన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం చాలా సస్యశ్యామలంగా ఉంది. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఇంకా